ఏంటంటే గౌరవనీయులు శాఖ వెంకటస్వామి గారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారత రాజ్యాంగంలో 73వ రాజ్యాంగ సవరణ జరిగింది. తద్వారా గ్రామీణ వ్యవస్థ అనేటువంటిది మాలాలకు, జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, గ్రామ సభకు, ముఖ్యంగా మహిళలకు మనమందరం భాగస్వామ్యం కావడం చాలా సంతోషం. మనము సర్పంచ్గా ఎన్నుకోబడిన తర్వాత అందరూ చెప్పినట్టుగా వివక్షత ఉండదు. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి అనేక చక్కటి అవకాశం కల్పించినటువంటి మాలమానాడు జిల్లా అధ్యక్షులకు, కార్యవర్గాలకు, మాలమానాడు జాతీయ అధ్యక్షులు గవర్నమెంట్ ఈ చిన్నయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరు. మా దేవదాసన్నకు అదే చిన్నన్న గారికి ఇదే కన్నా వెంకటస్వామి గారి కుమార్తెడు ముందుకు నడిపించిన ఘనత ఆయనకే ఉంది. మన అన్నగారు ఈనాడు మా బాధలు గవర్నమెంట్ చుట్టూ తీసుకుపోవాలని సలహాదారుడు నువ్వు చెప్పిందే ముఖ్యమైనది. అన్న ఎమ్మెల్యే గారు మీరు కూడా మాలలో సామాన్యంగా నీవు బాధలు మీరని బాధలు ఉన్నాయి, మీకు కట్టుబాటు ఉన్నాం. మేము ఏడుతున్నారు, ఎంతో డిగ్రీ పిహెచ్డీలు అన్ని చేసి మాకు ఓపెన్ లా కొట్టడానికి ఒక శాతం అయితే లేదు. ఈ రోసర్ ప్యాంట్ పెట్టినందుకు ఎస్సీ వర్గీకరణ చేసిండ్రు. ఎస్సీ వర్గీకరణ చేసిందా అంట నా బిడ్డలు మన రోసర్ ప్యాంట్ సవరించాలి. మీ ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ పెట్టి నేనేం అడుగులేమని కూడా మనం చేస్తున్నాం. మామూలు విషయం కాదు, ఎవరికి చెప్ప మానవాళ్ళు నియాసోటలు ఇది సరే 5% చేసిండ్రు. 5% చేసినప్పుడు 5% ఉందా? 5 జాబులు రావాలా? ఒక్కడే జాబ్ వచ్చింది. అదే ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్టీసీ డ్రైవర్లు ఇచ్చిండ్రు. ఆర్టీసీ డ్రైవర్లు ఇస్తే ఎంఆర్పిఎస్లకు 110, ఉపకులాలకు 30 అవుతుంది అనుకుంటారు. మీరు లెక్కలు చేసుకొని చెప్పాలన్నా కానీ మీకు చెప్తున్నాను కూడా మనం చెప్తున్నాం. ఏ పార్టీకైనా మానవుడు ఉంటేనే పార్టీ. సోనియా గారితో మానవులు ఉండదు, మానవులు రాజ్యమే లేదు. మానవులు తప్పుకుంటే ప్రభుత్వం వస్తుందని కూడా మీకు మనం చేస్తున్నాం. అసలు మానవులను మీరు న్యాయం చేయాలని మీ దృష్టికి ఇదే కన్నా గారు మీకు కూడా చెప్తున్న పెద్దలారా, అన్న సబిరల్లా గారు పెద్ద తిక్కు అన్న మాట ఇస్తే మాట తప్పడు. నాకు దృష్టిలో బాగుంది. మా రాజు బాబాసాహెబ్ అంబేద్కర్ సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు మీదే ఘనత. అదే ఎస్సీబీసీ మైనార్టీలను హక్కమో మహారాష్ట్ర మాకు ఇవ్వాలన్న కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది మీదే అని చిన్నబాయి సపోర్ట్ వాళ్ళకి ఘనత మీదే ఉందన్న సభ్యుల గారని కూడా మీకు మనం చెప్తున్నాం. అటువంటి మాట ఉంది. మా ఊళ్ళకు న్యాయం జరగాలి. న్యాయం జరిగిన దగ్గర మా ఊళ్ళో ఇక్కడ గెలిచిందంటే మల్లె పువ్వు లాగా ఉన్నారు మా ఊళ్ళో. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు? రాజకీయం కీ అన్నారు. అదే కీ నిబద్ధలే నీ అబ్బాయి ఆగిందా బిడ్డ అందరికి అధికారం అవుతే ఓటడానికి మాకేం అధికారం లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం. మా వాళ్ళు అంటే ఎవరికి దృష్టి కాదు, అందరినీ కాపాడుకుంటారు. మా వాళ్ళు అన్ని రకాల పార్టీలో ఉండరు, అందరికి గౌరవిస్తాం. కానీ ఓట్లు అడగలేదు మీకేగా మాలలు అని సూర్యాపేట నారాయణగూడ వల్ల 100 మందిని కొట్టిన మన మాలలు కూడా మీకు మనం. అదేవిధంగా మైమూలాలో మన అమ్మాయిని ఎత్తుకొని పోయి ఓట్లు కలిసి బీసీలు రాని ఒత్తిడి చూడడానికి పోతే మన అమ్మాయిని తీసుకుపోయి ఏం చేసి సభ్యుల ఘనత బీసీలని కూడా మీకు మనం చూస్తున్నాం. అంటే దారుణంగా ఇదే జయరేబాద్లో ఇల్లు కూడా కొట్టి మొత్తం భూస్థాపన చేసి మనోళ్ళు రోడ్ పోటీ వడబెట్టిందని కూడా మనం చూస్తున్నాం. ఇన్ని దాడులు జరుగుతుంటాయి. దాడులు జరిగిన కూడా మీరు సర్పంచులు ఎంతో కష్టపడి చదివించిండ్రు. ఎంతో చదువు ఎంతో ముఖ్యమో మనకంత ముఖ్యం. మీరు ఎంతో కష్టాల పడి గెలిచిండ్రు. ఏంటంటే ఈ ఇంతవరకు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం సర్పంచులు ఇంకా కాయలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇంకా కాయలు పట్టుకొని కలిసిపోయి తిరుగుతున్నారు. అంటే ఆ సర్పంచుల లాగా కాకుండా అన్న ఇదే కన్నా అన్న పెద్దలు అన్న అందరూ ఉన్నారు. సర్పంచులకు న్యాయం జరిగేటట్టు చేయాలి. టీఆర్ఎస్ చేసినట్టు చేయకూడదు. మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి అండదండగా ఉంటారు.
మన గుడిసె వెంకటరావు అంటారు, ఆ రోజుల్లో గుడిసె వెంకటరావు అన్నారు. చేయాలి అందరికి జై భీమ్, జై భీమ్. అదే మాలలారా ఏకంగా మాలలారా మాలలారా మాలలారా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. కాబట్టి ఆ అన్యాయంలో కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది. ఎక్కువ దయచేసి ఏమనుకోవచ్చు, అది మీకు కూడా అందరూ తెలుసు. ఇప్పుడు మన వ్యవసాయ కమిషన్, తెలంగాణ వ్యవసాయ కమిషన్ మెంబరు గవర్నమెంట్ అనేది అన్నగారు చాలా సలహాలు సూచనలు అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. వారి మా ఇంట్లో ఉండి కూడా ఈ కార్యక్రమాలను కూడా ఇప్పటిదాకా నడిపేయడానికి వారు చాలా కృషి చేశారు. వారికి మొట్టమొదటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, మన సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రివర్యులు వివేకన్న గారికి, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీల యొక్క సలహాదారుడు, ఎస్సీ సర్పంచులు ఉప సర్పంచుల సన్మానం పెడదామని మన కమిటీ వారు అనగానే, మరి ఎస్సీలకు సలహాదారుని రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక నాయకుడు ఉన్నాడని పిలవాలని అన్నప్పుడు ఎవరన్నా అంటే షబ్బీర్ అలీ గారికి పిలవాలనగానే ఇమ్మీడియట్గా షబ్బీర్ అలీ గారికి ఫోన్ చేస్తే షబ్బీర్ అలీ కరెక్ట్ ఏంటంటే ఫోన్ కొట్టగానే రెండో రింగ్కి లిఫ్ట్ చేస్తాడు. లిఫ్ట్ చేయకుంటే ఏదో 2-3 గంటల తర్వాత నా వాపస్ కాల్ చేస్తాడు. అటువంటి నాయకుడు మనకు కావాలనుకున్నప్పుడు పెద్దలు షబ్బీర్ అలీకి ఫోన్ ద్వారా ఇన్వైట్ చేస్తే నేను తప్పకుండా వస్తాను, మన మీటింగ్కు రాకపోవడం ఏంటి, నేను రావడమే, నా డేట్ ఫిక్స్ చేసుకోండి అని చెప్పాడు. కానీ మళ్ళీ గౌరవప్రదంగా ఆయన ఎంత ఫోన్లో ఒప్పుకున్నా మనం గౌరవించాల్సిన బాధ్యత మన చెన్నై గారు చెప్పారు. మనకు చాలా పద్ధతిగా ఉన్నామని, ఆ పద్ధతి ప్రకారం హైదరాబాద్ పోయి మీరు ఇన్వైట్ చేయండి అని చెప్తే మళ్ళీ హైదరాబాద్ పోయి షబ్బీర్ అలీ గారు ఇన్వైట్ చేసిన వారికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మన యొక్క సమావేశం ఇంకా ఎవరిని వెళ్ళాలనుకున్నప్పుడు అర్బన్ ఎమ్మెల్యే గారు మన సమాజానికి కాకుండా, మన కులస్తుడు కాకుండా మీరంతా నా కులస్తులే, మీ ఓటు కూడా మాకు పడ్డాయి, మీరందరూ వేసిన నేను ఎమ్మెల్యే అయినాను కదా, దగ్గరకు వస్తానని చెప్పి వచ్చినందుకు వారికి కూడా పేరు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పేరున జై భీమ్ తెలియజేస్తూ నేను ఎక్కువ మాట్లాడకుండా, దయచేసి రాజకీయ పరంగా అవకాశాలు చాలా మందికి తక్కువ వస్తాయి. ఇక్కడ మాల సర్పంచులు, మారు ఉప సర్పంచులు ఉన్నారు, ఆ గ్రామాల ఇంకా ఎంతో మంది మాలలు ఉంటారు. కానీ మీకు భగవంతుడు ఆశీర్వాదాలు, పెద్దల ఆశీర్వాదాలు, మీ అమ్మ నాన్న ఆశీర్వాదాలు, ఆ గ్రామంలో మీరు సర్పంచ్ ఎలక్ట్ అయినట్టే మీరు అదృష్టంగా భావించాలనేసి ఈ సందర్భంగా ఉంటాను. ఇంకో మాట, సర్పంచులుగా ఎన్నికైనాం, సీట్లో కూర్చున్నాం, మేము చేసిందే వేదం, చెప్పిందే వేదం, మా గ్రామం మా చేతిలో ఉంది అనే విధంగా చెడు పనులు చేయకుండా మంచి పనులు చేస్తూ ఇంకొకటికి తల ఒగ్గకుండా గ్రామ పంచాయతీ ప్రథమ పౌరుడు, కష్టమున్న వ్యక్తి, అమ్మలు, అక్కలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కాకలు, పెద్దనాయనలు, ఏ కులసుడైనా వాళ్ళని ప్రేమగా మనసుతో పిలుచుకొని వాళ్ళ సేవ చేసే దృక్పథం మీకు వచ్చింది కనుక ఆ దృక్పథంతో సేవ చేయాలని మీ అన్నదమ్ములుగా నేను ఇక్కడ కోరుతా ఉన్నా. ఎందుకు అనంటే కొందరు కులస్తులు ఉంటారు, వారు ఏది చేసినా తప్పున్నది. మన దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళ మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే వేడెత్తి చూస్తారు. ఎందుకు అంటే అరే వాడే గొప్ప కాదు, మనమే తక్కువ కాదు, మనము మనుషులమే. మీ భార్యనో, మీ చెల్లెనో, మీ అమ్మకనో, మీ అమ్మనో ఒక్కనో ఉంటే వారికి అధికారం అప్పి వారి ద్వారానే నడపండి. కానీ మీరు పోయి చీరలో కూర్చుండి వాళ్ళని పక్కన పెడితే మన అక్క చెల్లెని తక్కువ చేసే వాళ్ళం అవుతాం. వాళ్ళకున్న అధికారం కోరుతా ఉన్నాను. ఎందుకంటే కొంచెం చూసాం, నేను గత 43 సంవత్సరాలుగా రాజకీయంలో ఉంటున్న విద్యార్థి దశ నుండి ఎన్నో అవమానాలు జరిగాయి, ఎన్నో అవమానాలు తట్టుకున్నా. ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా 9 సంవత్సరాలు చేసిన వీడు ఎస్సీయా అంటే మన అమ్మానాన్ని కుట్టలే, వాడు కూడా అమ్మానాన్ని కుట్టాడు, మన మీదకెళ్ళి వాడు మీదకే చూసిపడ్డాడు. కనుక దయచేసి సాయంకాలం ఎవరైనా మిమ్మల్ని పిలిస్తే భోజనాలకు దయచేసి వెళ్ళకండి. సాయంకాలం అనగానే పోయిన
అడిగితే రాత్రి కదరా వాడు మాట్లాడేది, పొద్దున వాడితో ఏమవుతుంది, రాత్రి మన కడుపులో వేరే ఉండే కనుక మాట్లాడిండు, మనతో మాట్లాడే దమ్ము పడుతున్నారని బయట పోయి మాట్లాడుతాడు. నేను రాత్రి అని ఎందుకు చెప్పినా ఓపెన్గా చెయ్యట్లే, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఎదుటోడు చేసే తప్పు కాదు, మనం చేసినా తప్పు కనుక దయచేసి మాట్లాడకుండా చాలా మాట్లాడచ్చు. పెద్దలు ఉన్నారు, మా షబీర్ గారు చెప్తా ఉన్నారు, గంగన్న నువ్వు మాట్లాడితే 20 నిమిషాలు మాట్లాడతావు, దయచేసి నీ స్పీచ్ తగ్గియన్నాడు. కనుక వారి ఆదేశానుసారం మీ అందరికీ 2 నిమిషాలు నమస్కారం తెలియజేస్తాను. మళ్ళీ మనం ఎప్పుడైనా మాట్లాడుకుందాం, ఏ సందర్భంగానే మాట్లాడుకుందాం. మీ గ్రామాల్లో, మీ మండలంలో ఏ ప్రాంతంలో చెప్పిన కలిసంలో మన అన్నదమ్ములాగా మాట్లాడుకుందాం. కనుక మనకు మన సమాజం, మన సంరక్షణ, మన కుల సభ్యులు కాకుండా వాళ్ళు పెద్దలు ఎమ్మెల్యే గారు, షబీర్ గారు వచ్చారు కనుక వాళ్ళకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చి ఎక్కడైనా గౌరవంగా మిమ్మల్ని ఎవరైనా నొప్పించే విధంగా నేను మాట్లాడితే నన్ను క్షమించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాము. మనందరినీ ఏకతాటిపై తీసుకొచ్చిన ఈ జిల్లా సంఘం అధ్యక్షుడు, ఈ కమిటీ వారు పాపం ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అడ్డంకులు వచ్చినాయి, అయినప్పటికీ కూడా చేయాల్సిందే కార్యక్రమాన్ని ముందు చేసిన సందర్భంగా ఈ కమిటీ వారిని సందర్భంగా కూడా అభినందిస్తూ సెలవు. నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు గౌరవనీయులు స్వామి గారికి, ప్రభుత్వ సలహాదారులు పెద్దలు షబీర్ గారికి, జాతీయ మాల సంఘ అధ్యక్షులు చిన్నయ్య గారికి, గడుగు గద్దర్ గారికి, కేశవేణు గారికి, రామకృష్ణ గారికి, అతీతంగా వేదిక మీద ఉన్న మాల సంఘ నాయకులకు, వేదిక మీద ఉన్న మాల జాతికే ఒక మంచి పేరు తెచ్చిన సర్పంచ్ సోదర సోదరులకు, మాల సోదరులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. అంబేద్కర్ వారసులైన మాల సోదరులు సోదరిమణులు ఈసారి జిల్లా వ్యాప్తంగా 40 మంది సర్పంచులు గెలిచినందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు. మాల జాతిలో కూడా ఒక సుమారు 60 జిల్లా వ్యాప్తంగా 60 మంది, అంటే నాకు సమాచారం 60 ఉండే, చాలా సారీ 60 మందికి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మాల మీరందరూ కూడా వివిధ క్షేత్రాలలో అభివృద్ధి చెందాలని, ముఖ్యంగా భవిష్యత్తులో రాజకీయ పరంగా ఇప్పుడు ఉన్న స్థానం కన్నా ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని కోరుకుంటూ, ఒక మంచి మనసున్న, పోరాట పటిమ ఉన్న వివేక్ వెంకట స్వామి గారు ముఖ్యమంత్రివర్యులు ఉండడము మనందరికీ కూడా ఆనందదాయకం. అదేవిధంగా మా చిన్నయ్య గారి స్పీచ్ చూసిన ఒక ఇన్స్పిరేషన్. అర్బన్ విషయానికి వస్తే నేను అనేక సమావేశాల్లో చెప్తా ఉంటాను, నాకు భారతీయ జనతా పార్టీ కన్న తల్లి లాంటిదైనా కానీ అందరి ఆశీర్వాదంతో నేను ఇవాళ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉండలేదు. తప్పకుండా భవిష్యత్తులో నా వంతు సహాయ సహకారాలు మీకుంటాయని తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై భీమ్. 64 మంది సర్పంచ్గా, అలాగే 22 మంది వార్డ్ మెంబర్గా, మా ఉప సర్పంచ్గా గెలిచినందుకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ భవిష్యత్తులో ఇంకా ముందుకు ఇదే కాకుండా ఫ్యూచర్ ఎలక్షన్లో కూడా మీరు బాగా ఎదగాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మా పెద్దలు వెంకటస్వామి గారి మీ కుమారుడైన వివేక్ గారు, డాక్టర్ వివేక్ గారు, ఆయన రావడం మా అందరికి ఆశ్చర్యంగా అయింది. మాకు ఎవరికి తెలియదు, సార్ వచ్చినారంటే ఉరుకుంటా వచ్చేసిన. మా అర్బన్ ఎమ్మెల్యే మిత్రులు మేమిద్దరం పోటీ చేసినాం, కానీ ఆయన గెలిచింది నోటే. కానీ దాంట్లో ఇప్పటి వరకు నిజంగా అన్ని చోట్ల జగడాలు ఉన్నాయి, కానీ మా నిజామాబాద్ ఒక్క జగడాలు.
డెవలప్మెంట్లో మాత్రం ఇద్దరు ఒకటి ఉన్నాం. పార్టీ వైజ్గా ఎవరి పార్టీ వాళ్ళకి. అట్లా ఎప్పుడు కూడా డెవలప్మెంట్కు సహకరించే మా శాసనసభ్యులు ధన్పాల్ గారు, మా తమ్ముడు ఈ జిల్లాకు ఎన్నో పదవులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఇప్పుడు చైర్మన్గా గడుపు గంగాధర్ గారు, మరి పెద్దలు లింబాద్రి గారు, మా రాష్ట్ర మాల సంఘంకు అధ్యక్షులుగా ఉన్న చిన్నయ్య గారు, రాష్ట్రానికి కంట్రీ జాతీయ సారీ హోదా తగ్గింది మన తిట్టుడు మొదలు పెట్టి తెలియపరచాలి. అలాగే దేవదాస్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. కిషన్ గారు మా ఎన్జిఓ లీడర్, మా రత్నాకర్ గారు, కేశవరావు గారు, ఇక స్టేజ్ మీద ఉన్న సోదరులకు, ముఖ్యంగా సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, మరి ఈ మన అమ్మాల సంఘానికి రాష్ట్రం నుంచి, జిల్లా నుంచి, ఉమ్మడి జిల్లా నుంచి వచ్చేసిన అందరు నాయకులకు నా తరఫు నుంచి నమస్కారం. ఇప్పుడు మీ సమస్యలు మా చిన్నయ్య గారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. మేము దీనికి వ్యతిరేకం కాదు. మేము ఈ కమిషన్, సింగిల్ మెయిన్ కమిషన్ అఫ్తార్ గారి దానికి, కానీ దాంట్లో 22 నంబర్ మీద రావడం వల్ల మాకు రావాల్సిన రిజర్వేషన్ కొంచెం మొన్న జరిగిన అపాయింట్మెంట్లో కూడా చాలా పెద్ద నష్టం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని నాకు చెప్పడం జరిగింది. నేను మా వివేక్ భాయ్ కలిసి ఇదే వారంలో, లేకుంటే ఆఫ్టర్ ఈ పండుగ క్లారిటీగా కొంచెం వివేకానంద దగ్గర ఉండొచ్చు, చిన్నయ్య గారు కూడా మాకు కొంచెం డాటా పరంగా కొన్ని ఇస్తే, ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు మాకు కూడా కొంచెం డాటా కావాలి. ఆ డాటా ఇస్తే తప్పనిసరిగా చెప్తాను. ఇంకా నా తరఫు నుంచి మీ గ్రామాల్లో ఏది కష్టాల్లో ఏదైనా ఉన్నప్పుడు మీరు నిజామాబాద్లో తక్కువ ఉండొచ్చు, కానీ రాష్ట్రానికి నేను రాష్ట్ర అడ్వైజర్ కాబట్టి మా సోదరులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ డెవలప్మెంట్లో మీకు డెవలప్మెంట్ కానీ, అట్రాసిటీ కానీ ఇంకేదైనా జరిగినప్పుడు తప్పనిసరిగా ఏ రాత్రికైనా నాతో మీరు పని తీసుకోవచ్చు అని ఇకపోతే నా ఒక కోరిక ఉంది. మన నాయకులకు మనం గుర్తించుకోవాలి. మన కాక అంటే పెద్దలు వెంకటస్వామి గారు మన జాతికి కాకుండా దేశానికి, రాష్ట్రానికి, తెలంగాణ గురించి ఆయన చాలా సాక్రిఫైస్ ఉన్నాయి, కానీ మనం మర్చిపోతున్నాం. ఇలా ఇంత పెద్ద నిజామాబాద్ జిల్లాలో మరి ఆయనది అర్బన్లో కానీ ఎక్కడ కూడా ఆయన విగ్రహం లేదు. నేను ఈరోజు ఒక తీర్మానం చేయాలని మీతో కోరుతున్నాను. ఆ తీర్మానం ఏంటంటే, ఇది నా కోరిక. నా కోరికకు చేసి అందరూ సమర్థిస్తున్నారా లేదా? అట్లా చేయాలని చెప్తూ ఈ సమయంలో నేను మీ మనిషి ఏ టైం, ఎనీ టైం నా సర్వీసెస్ మీరు ఉపయోగించుకోండి. మళ్ళీ మన దగ్గర వివేక్ భయ్య లాంటి గట్టి నాయకుడు, మహారాడు అని చెప్పి మన పరేడ్ గ్రౌండ్లో నేను పెట్టినప్పుడు అడిగిన, అన్న పరేడ్ గ్రౌండ్ నిన్ననే వస్తారా మనోళ్ళు అన్న, కానీ డేట్ వచ్చింది కానీ వస్తే గ్రౌండ్ అంతా అవ్వలేదు. గ్రౌండ్ ఫ్లోర్లోకి బాగా పబ్లిక్ ఆగి ఫస్ట్ డౌటే పడ్డా. ఎందుకంటే ఎప్పుడు చూసినా అదర్ వాళ్ళదే డెమాన్స్ట్రేషన్ చూస్తాం, కానీ మాల వాళ్ళు బయటికి రాలేగలే రోడ్డు మీద. తీసుకొచ్చిన మొదగాడు ఎవరైనా ఉన్నాడంటే అది డాక్టర్ వివేక్. ఈ సత్తా ఏముంది అని అక్కడి వరకు ఎందుకంటే డెమోక్రసీలో ఇది అవసరం. ప్రజాస్వామ్యంలో మన శక్తి ఏముందో చూపించే అవసరం పడుతుంది. మీ శక్తి ఏమున్నదో ఆ శక్తి అది డాక్టర్ వివేక్ గారు పరేడ్ గ్రౌండ్లో మీ శక్తి చూపించిన ఘనత ఉంది. నేను కూడా గతంలో స్టేడియం, లాల్ బహదూర్ స్టేడియంలో కానీ, నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టినప్పుడు మరి ఈయన ఉంటే నా గంభీరపేట నుంచి మన డిస్ట్రిక్ట్ కుదరదు.
ఎమ్మెల్యే ఎక్స్-ఎమ్మెల్యే దేవయ్య అట్లా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి కాకా తరఫు నుంచి. మన ఎంఏ మార్షల్ అని ఒకటే సెకండ్లో చెప్తా. మా కాక ఎంఏ మార్షల్ డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు, మల్లికార్జున గారు, ఈ నలుగురిది జోడి 4 మెంబర్స్ రాత్రి 12 బజే వరకు కూడా ఒకరికొకరు మాట్లాడుకున్నంతసేపు పట్టుకున్నారు. మాట్లాడుకుంటుండే తిట్టుకుంటుండే మరి డాక్టర్ చెన్నారెడ్డి గారికి ముందు నిలబడే శక్తి మాట్లాడే వాళ్ళంటే ఈ ముగ్గురికి. బీద వాళ్ళ గురించి గుడిసెల వెంకటస్వామి గారు అంటే బీద వాళ్ళకు ఆ సమానాలు గుడిసె చేస్తే ఇప్పుడు కోటేశ్వర్లు అయిపోయారు. అంతా జూబ్లీ హిల్స్ అంతా ఆఫీస్ పెయింట్ ఆ జూబ్లీ హిల్స్ అన్ని అప్పుడు గుడిసెలు వేపిస్తే ఆ గుడిసెలు ఇప్పుడు 1 ఎకరానికి 100 కొట్టుపోతుంది రేటు. ఎంత ఆయన సోచ్ ఎంత అడ్వాన్స్ ఉండి మా వాళ్ళకి ఇప్పుడు ఏదైనా ఇస్తే ఫ్యూచర్లో ఏమైనా జరుగుతారని అలాంటి మంచి చేసిన నాయకులకు తప్పనిసరిగా మనం వచ్చే మీ ఇంకో సంవత్సరం లోపలనే కాక డేట్ కంటే ముందు ఇక్కడ ఒక విగ్రహం ఏర్పాటు చేసినందుకు నేను ముందు వస్తున్నాను, మీరు కూడా రావాలని కోరుకుంటూ ఈ యొక్క సన్మాన సభకు నాకు పిలిచినందుకు మీ అందరికీ నా మనసు పూర్తిగా ఆశీర్వాదం మేము పడావు సరసే ఆశీర్వాదం ఇస్తున్నాను. మీరు మంచిగా ఎదగాల, సమాజంలో మంచి పేరు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై హింద్. పెద్దపల్లి జిల్లాకు ఆ పెద్దపల్లిలో నేను మా అన్న మన జడ్జ్ రాము గారు అప్పుడు బాగా అప్పుడు జాకే విగ్రహం ఆవిష్కరింది మంత్రిలో పోయి నేను అప్పుడు హైకోర్టు జడ్జిగా ఉన్న రాజు గారు చంద్రయ్య గారు ఆదిలాబాద్ మరి సారు పోయి ఆ జమాల్లో కాకా విగ్రహం లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా పోయినా తప్పనిసరిగా మన పెద్దపల్లి పేరు మన కాకా వెంకటస్వామి గారి పేరు పెట్టాలని ఏదో ప్రతిపాదన వచ్చిందో నేను పూర్తిగా సమర్థిస్తున్నా, స్వాగతిస్తున్నా. నేను అన్నతో పోయి మాట్లాడేటప్పుడు 4 కులాలను పోయి మాట్లాడితేనే దానికి పొరుగు కూడా ఉంటుంది. అన్న ఒకటే కాకుండా నేను కూడా ఆయన ఎంపడ పోయి కాకా పేరు పెట్టాలని అదొక తీర్మానం కూడా సపోర్ట్ చేస్తున్నానని తెలియజేస్తాను. ఈసారి మీరు వచ్చి మరి డిక్లేర్ చేయడం అంటే నిజంగా మా మాలల పక్షాన కాకా వెంకటస్వామి గారు ఆయన ఇంటి పేరు గడ్డమైన పేదల కొరకు గుడిసెలు తెచ్చింది కాబట్టి తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ ఐక్యత. వివేక్ వెంకటస్వామి గారు మనందరినీ ఉద్దేశించి ప్రసంగించాలని వారిని కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంకి వచ్చిన పెద్దలు, మా ప్రియతమైన సోదరు గారు, నాకైతే మాకు పెద్దన్న మా నాన్నగారి స్నేహితులు మన శంకరల్లి గారు కానీ నాకు ఎప్పుడు కూడా ప్రేమతో ఎప్పుడు కూడా ఆ భలే మిలాంచి వారు ఎప్పుడు కూడా నా కోసం మంచి ఆలోచనలు ఎప్పుడు కూడా ఉంటాయి శంకరల్లి గారికి. దాంతోపాటు మన అర్బన్ ఎమ్మెల్యే గారు ధన్పాల్ గారు, ఇంతకుముందు మన పెద్దలు గౌరవనీయులు మన సుదర్శన్ రెడ్డి గారు, మన రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజర్ గారు, వారు మన సభ అధ్యక్షులు దేవదాస్ గారు, మన జాతీయ మాల ప్రెసిడెంట్ చిన్నయ్య గారు, రత్నాకర్ గారు, దయానంద్ గారు, మన ప్రియతమ నాయకుడు గంగాధర్ గారు, మన మాలకులంలో పెద్ద స్థాయిలో వచ్చి మన అందరూ కూడా కలిసి నిజంగానే మీ అందరికీ కూడా అభినందనలు చెప్పాను. ఎందుకంటే మాలల సర్పంచులు ఎవరైతే గెలిచినారు, చిన్న విషయం కాదు. 60 మంది గెలిచినారంటే ఈరోజు పొద్దున ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో చర్చించినప్పుడు సుమారు 560 సర్పంచులు ఉన్నారు నిజామాబాద్ డిస్టిక్లో. దీంట్లో 60 మంది గెలిచినారంటే 10% కన్నా ఎక్కువ మంది మాలల సర్పంచులు గెలవడం జరిగింది. దాంతోపాటు 24 మంది ఉప సర్పంచులు కూడా గెలిచినారంటే నిజంగానే మీరందరూ కూడా
ఏదైతే మీదైతే ప్రేమ ఉందో, ప్రజలలో మీరేదైతే సేవ చేయాలని ప్రజలు అనుకున్నారో, మీరందరూ కూడా ఆ నమ్మకంతో మీకు గెలిపించినందుకు ప్రజలకు మీకు కూడా అభినందనలు చెప్పడం జరుగుతుంది. ఇది ఒక మంచి అవకాశం. ఇప్పుడే చాలా మంది చెప్పినారు ఏంటి మెసేజ్ మన సర్పంచులకు ఇవ్వడానికి. మీరందరూ కూడా ఇదొక మంచి అవకాశం మనకు వచ్చింది. సర్పంచ్ మనము ఎప్పుడు కూడా ప్రజలలో ఉండాలి. మా నాన్నగారు కాకా వెంకట స్వామి గారు ఎప్పుడు కూడా నాకు ఇదే చెప్పేవారు అనమాట. మీరు ఇప్పుడే విన్నారు. ఈ రోజు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కాకా వెంకట స్వామి గారి గురించి గుర్తించుకున్నారు. వారి పేరు గడ్డం కాదు, గుడిసెల వెంకటకోవడం జరిగింది. ఎట్లా ఎలక్ట్రిసిటీ సెక్టర్లో పెన్షన్లు ఇప్పించినారో, కార్మికులకు ఎప్పుడు కూడా కార్మికుల వైపు ఉన్నారని చెప్పి వారు మాట్లాడుకుంటుంటే కోదండరామ్ గారు నాకు చెప్పినారు, సార్ చూడండి మీ నాన్నగారు ఎట్లా పేరు సంపాదించుకున్నారో మీరు కూడా ఎట్లా పేరు సంపాదించుకోవాలని చెప్పి కోదండరామ్ గారు నాకు వారు సూచన ఇవ్వడం జరిగింది. అంటే మెసేజ్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం ప్రజలలో ఉంటే ప్రజలు ఎప్పుడు కూడా గుర్తించుకుంటారు. మంచి పనులు చేసినప్పుడు మనము పిల్లలు గుర్తించుకొని మనకు ఏది ఏమైనా కానీ వారే పిలిపించి మీకు గెలవడంలో ముందుంటారని చెప్పి ఎప్పుడు కూడా మా నాన్నగారు చెప్పేవారు. నేను వారు చెప్పిన ప్రకారంగానే నేను కూడా రాజకీయాలలో వచ్చిన తర్వాత ఎప్పుడు ప్రజలకు న్యాయం కూడా ఇప్పుడే చిన్నయ్య గారు చెప్పిన ఏదైతే మాలాలకు అన్యాయం జరిగిందో ఈ విషయం గురించి మాట్లాడేది అవసరం ఉన్నది. చాలా మంది అనుకుంటున్నారు అరే వివేక్ గారు అప్పుడు మాలాల గురించి కొట్లాడినారు, ఈ రోస్టర్ అన్యాయం అయిన తర్వాత ఏం మాట్లాడలేరు అని చెప్పి కూడా చాలా మంది విమర్శలు చేయడం జరిగింది. కానీ నేను మొన్న కూడా అసెంబ్లీలో నేను మాట్లాడదామని ప్రిపేర్ అయినప్పుడు శ్రీధర్ బాబు గారు వారు వచ్చి చెప్పినారు, అరే ఇప్పుడు నువ్వు మంత్రి అయినావు, ఏమైనా ఉంటే నువ్వు ఏదైతే మొన్న ఇంతకుముందు కూడా క్యాబినెట్లో ఈ విషయం వచ్చినప్పుడు నా పక్కనే ఉండే మంత్రి గారు నేను కూడా వారికి చెప్పినాను, ఇది విషయం 22 పాయింట్లో మనకి ఇచ్చినారో దాంట్లో చాలా అన్యాయం జరుగుతుంది. మొన్న 46 మంది డెంటల్ డాక్టర్స్లో కూడా దాంట్లో ఒక్క సీటు కూడా మాలా డాక్టర్స్కి రాలేదు. పోలీస్ రిక్రూట్మెంట్లో కూడా అన్యాయం జరిగింది అని చెప్పి నేను క్యాబినెట్లోనే ఈ మాట లేపడం జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, లేదు మనం ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఇంకొక మీటింగ్ పెట్టుకొని మనం ఈ విషయంలో చర్చిస్తాము, మీరందరూ కూడా మీకు ఏదైతే చెప్తున్నారో ఒక డీటెయిల్గా రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి వారు కోరారు. నేను సర్వే గారు ఆల్రెడీ మేము ఒక రిప్రజెంటేషన్ చేశాము. ఇప్పుడే షబీర్ అలీ గారు చెప్పినట్టు మేము ఆ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరుగుతుంది. నేను మొన్న కౌన్సిల్లో కూడా ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వారికి కూడా ఈ విషయం గురించి ఒక అవగాహన కల్పించినారు. ఆయనకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియలేదు, ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి నేను వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా కానీ పదవులు వస్తాయి, పదవులు పోతాయి, ముఖ్యం కాదు. కానీ మన జాతి కోసం మనము ఏదైతే కొట్లాడాలి అవసరం ఉన్నదో అదైతే కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ చెప్తూ నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఇదే విషయం మాట్లాడినాను. ఎస్సీస్కి దళితులకు ఏదైతే న్యాయం జరగాలో బడ్జెట్లో కూడా మాకు 18% బడ్జెట్ కేటాయించాలని చెప్పి కూడా నేను అప్పుడు బడ్జెట్ స్పీచ్లో నేను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. చేవెళ్ళ डिक्लेरेशन साहब शबीर अली सर చేవెళ్ళ डिक्लेरेशन में आप थे 18% रिजर्वेशन करना बोले. ఇప్పుడు కర్ణాటకలో అక్కడ సబ్ కేటగరైజేషన్ చేసినప్పుడు ఎస్సీస్ రిజర్వేషన్ పెంచి వాళ్ళు సబ్ కేటగరైజేషన్ చేస్తారు. మాకు కూడా అట్లనే ఇక్కడ రిజర్వేషన్ పెంచిన తర్వాత సబ్ కేటగరైజేషన్ చేస్తే మాలలో కూడా న్యాయం అయ్యేది. కానీ అది కాలేదు. అది దాని గురించి కూడా మనం మాట్లాడేది అవసరం ఉంది. ఎందుకంటే పార్టీ ఆల్రెడీ చేవెళ్ళ డిక్లరేషన్లో 18% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి మనం కూడా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో, టీపీసీసీ ప్రెసిడెంట్ గారితో, మీనాక్షి నటరాజన్ గారితో కూడా మనము రిక్వెస్ట్ చేసే అవసరం ఉన్నది. ఇంకొక విషయం,
నేను ముఖ్యమంత్రి గారికి కూడా ఇదే చెప్పినాను. ఈ రిజర్వేషన్సే కూడా దళితులకు ఏదైతే హక్కు కల్పించాలో ఆ హక్కులు కల్పించే అవసరం ఉంది. చాలామంది నా దగ్గరకు వస్తున్నారు, ఎవరైతే దళిత ఇండస్ట్రియలిస్ట్ మనకి ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ రావాలో ఆ సబ్సిడీ రావడం లేదు. 3-4 సంవత్సరాల నుంచి సబ్సిడీ రావడం లేదు. ఒకవైపు ఏమో దళితులకు పైకి తీసుకురావాలి, వారికి ఎంకరేజ్ చేయాలని చెప్పి అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ దాని యాక్షన్ ఏదైతే కావాలో ఆ యాక్షన్ మనము మన ప్రభుత్వం ద్వారా వారికి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సమయంలో ఇవ్వకుంటే ఆ ఇండస్ట్రీ సక్సెస్ఫుల్ కాదు. మళ్ళీ వారికి ఇంట్రెస్ట్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఇండస్ట్రీ నడపలేకపోతారు. అది సింక్ అయిన తర్వాత మళ్ళీ అదే ఆ భారం కూడా మళ్ళా దళితుల పైన పడుతుంది. దీన్ని కూడా ప్రభుత్వం ఆలోచించి నేను మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి గారికి ఇదే కోరుతున్నాను. ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ కాక కర్ణాటకలో 4% ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఉంటుందో అవన్నీ కూడా దళిత ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి కొనాలని చెప్పి అక్కడ ఒక రూల్ పాస్ చేయడం జరిగింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అక్కడ పాస్ చేసినప్పుడు ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఇలాంటి రూల్ తీసుకొచ్చే అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారిని ఇదే కోరుతున్నాను. ఏదైతే మాకు దళిత వ్యక్తులకు ఆర్థికంగా ముందుకు రావాలి. ఎందుకంటే కుల వివక్ష పోవాలనుకుంటే ఆర్థికంగా మంచిగా ఉన్నప్పుడే కుల వివక్ష పోతుంది. మీరు ఏదైతే 18% బడ్జెట్లో కేటాయించాలో ఇవన్నీ నిధులు కూడా మీరు కేటాయించినప్పుడు ఇవన్నీ నిధులు కూడా దళితులకు ఉపయోగపడుతుందని చెప్పి మరొకసారి చెప్తూ, కాంట్రాక్ట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వేలాది కోట్ల కాంట్రాక్ట్స్ వస్తాయి. 3 కోట్ల వరకు ఏదైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో ఇవి కూడా దళితులాగా ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి ఇంత మంచి ఘన విజయం మీరు ఏదైతే ఈ సర్పంచ్ ఎలక్షన్లో చేసినారో ఇలాగే మీరు మంచి పేరు సంపాదించుకొని మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఇంకా ఏ ఎలక్షన్ అయినా కానీ మీరు ఏదైతే ఈ ఎలక్షన్లో గెలిపించి చూపించినారో ఇతర సోదరులకు కూడా మాలా సోదరులకు మీరందరూ కూడా వారికి కూడా ప్రోత్సహించి సపోర్ట్ చేసి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై భీమ్.